గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా? పనిచేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? ఏనయ్యా మీరే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? నేను కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైంది డబ్బులు తెచ్చిస్తామండి? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. పని చేయించాలి, మనం కూడా పని చేయాలి. కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేటైజ్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది. ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. ఎత్తిపోయి లోపలేస్తే ఇంక డిస్టర్బెన్సీ లేదు. అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి, రాష్ట్రం కూడా బాగుంది. మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇప్పుడు ఇంతమంది వస్తున్నారా? ఎందుకు వస్తారు ఇక్కడికి? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళ డబ్బులు తిరిగి వస్తాయి, వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది. రేపటికి నేను పని చేయను, నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా? ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు. కొంచెం మీరు కూడా కల్చర్ ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అందరం. విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారంటే గుడ్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తున్నారు. ఒక ఊర్లో ఒక రౌడీ ఉంటే ఆ ఊరికి బోరు. నీ కూతుర్ని ఇస్తావా దొంగలుండే ఊర్లో? ఏమయ్యా చెప్పను? దట్ ఈస్ వేర్ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే ఇంక మోటివేషన్ కూడా గట్టిగా చేయాల్సి వస్తుంది. ఐ హావ్ సీన్ 45 ఏళ్లు రాజకీయం చూశాను. నేను కరెంటు లేని పరిస్థితిలో నుంచి ఇంటిపైన కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చే రోజు చూస్తున్నా. మనం కూడా ఇవన్నీ ఉపయోగించుకోకుండా అడగమన్నారు కాబట్టి అడ్డుదండగా అడుగుతానే ఉంటాం. అది ఇది అనేది వదిలేయాలి. మీరు కూడా ప్రాక్టికల్గా అడగాలి. అందరం కూడా జాగ్రత్తగా. మనం ఇంత సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఎవరో ఒకరు ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు. చెప్పకపోతే దాన్ని ఒక ఇష్యూ చేయాలని ఒక సీడ్ ఒకటి వేస్తావు. ఆ సీడ్ వేసేది మానేయాలి. ఫ్రీ ఎక్కడుందా నీకు? 12,000 కోట్లు పెడితే కనీసం నీకు కూడా, నువ్వు చదువుకున్నాడువే కదా, నీకు మామూలు వాళ్ళకి గుర్తు ఇదేంటి అంటే ఎవరైనా సరే మీ అందరూ అడుగుతున్న ఒకటే మాట, 12,000 కోట్లు పెట్టారా లేదా? బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అవునా కాదా? అది డబ్బులు అవునా కాదా? నేను వాటర్ ఛార్జెస్ అని ఫర్గోయానా లేదా? కరెంటు ఛార్జ్ పోయినా లేదా? సెక్యూరిటీ పెట్టానా లేదా? ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్నావా లేదా? దేనికోసం వదులుకున్నా? మన వాళ్ళ కోసమే కదా. అట్లా ఉండి ఎంచో పైన అదే మాట్లాడుతూ ఉంటే కూర్చొని ఎవరికైనా విసుగు వస్తుంది. కరెక్ట్ కాదని గుర్తుపెట్టుకోండి అందరూ. ఎట్టి పరిస్థితులు చేయరు. కానీ ఆ ఇండస్ట్రీ రన్ చేసేది మాత్రం ప్రొఫెషనల్గా చేయాలి. నేను కూడా 3 నెలలకు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో లాస్లో రన్ కావడానికి వీలు లేదు. ఒక గోల్డ్ మైన్, అది గోల్డ్ మైన్ మీరంతా కలిసి ఇది చేస్తున్నారు.